అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై టీ కాంగ్రెస్ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. అయితే ఇందులో భాగంగా జరుగుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం రసాబస్గా మారింది. పార్టీ రాష్ట్ర అధినాయకత్వంపై మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా తమాషా చూస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ అధిష్టానానికి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. దీంతో సమావేశంలో దుమారం రేగింది. ఒకరిద్దరు దద్దములు నాపై దురుసుగా ప్రవర్తించారన్నారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని మండిపడ్డారు సర్వే. రేపు మరిన్ని వివరాలు ప్రకటిస్తారని సర్వే సత్యనారాయణ తెలిపారు. మూకలు ఎవరైతే ఉన్నారో ఇవాళ పేర్లు నేను ఇప్పుడే చెప్పాను. ఇట్లాంటి రౌడీ మూకలను అందరినీ కూడా మా మీదకి ఎగేసేందుకు చెప్తా అయినట్టు రౌడీలో ఉన్నారు నేను పెంచిన అన్నా కదా. కొందరు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారు. దారిన పోయే దానేలు ఉన్నారు. వాని ఇంటి పక్కోడు కూడా వానికి ఓటేయడు. అట్లాంటి వాళ్ళకు జనరల్ సెక్రటరీల పదవులు ఇచ్చిండ్రు. అయితే వినండి నేను చెప్తాను. అరే మీరు తొందరగా వాళ్ళ గురించి బాగా నేను ఏం చెప్పబోతున్నా వినండి జర దయచేసి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను నా మీదకి ఎగేసిండ్రు. నేను ఒక దళిత బిడ్డను. నేను వాళ్ళకు చాలా చులకన అనిపించింది. నేను ఒకసారి ఎమ్మెల్యే చేసిన, 2 సార్లు ఎంపీ చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన. ఇగో ఈరోజు ఆ విధంగా నా మీదకి ఎగేసి అందరూ వాస్తవాలు మాట్లాడి, పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడి, పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకొద్దాం, ఎందుకు నష్టపోయినాం, ఏం కష్ట నష్టాలు ఎదుర్కొన్నాము అన్న సంగతులు చెబుతున్నప్పుడు వాళ్ళకు రుచించక ఈ విధంగా వాళ్ళను ఎగేసి నా మీద పంపడం అనేది జరిగింది ఆ మీటింగ్లో. దానికి నిరసనగా నేను బైకాట్ చేసిన. ఇకపోతే ప్రింట్ మీడియా మొత్తం ఉండాలి, ఈ మీడియా అందరూ మొత్తం ఉండాలి. రేపు అవసరం అనుకుంటే నేను అన్ని వాస్తవాలు బయట పెడతాను. ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో ఇవాళ పేర్లు నేను ఇప్పుడే చెప్పాను. ఇట్లాంటి రౌడీ మూకలను అందరినీ కూడా మా మీదకి ఎగేసేందుకు చెప్తా అయినట్టు రౌడీలో ఉన్నారు నేను పెంచిన అన్నా కదా. కొందరు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారు. దారిన పోయే దానేలు ఉన్నారు. వాని ఇంటి పక్కోడు కూడా వానికి ఓటేయడు. అట్లాంటి వాళ్ళకు జనరల్ సెక్రటరీల పదవులు ఇచ్చిండ్రు. అయితే వినండి నేను చెప్తాను. అరే మీరు తొందరగా వాళ్ళ గురించి బాగా నేను ఏం చెప్పబోతున్నా వినండి జర దయచేసి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను నా మీదకి ఎగేసిండ్రు. నేను ఒక దళిత బిడ్డను. నేను వాళ్ళకు చాలా చులకన అనిపించింది. నేను ఒకసారి ఎమ్మెల్యే చేసిన, 2 సార్లు ఎంపీ చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన. ఇగో ఈరోజు ఆ విధంగా నా మీదకి ఎగేసి అందరూ వాస్తవాలు మాట్లాడి, పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడి, పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకొద్దాం, ఎందుకు నష్టపోయినాం, ఏం కష్ట నష్టాలు ఎదుర్కొన్నాము అన్న సంగతులు చెబుతున్నప్పుడు వాళ్ళకు రుచించక ఈ విధంగా వాళ్ళను ఎగేసి నా మీద పంపడం అనేది జరిగింది ఆ మీటింగ్లో. దానికి నిరసనగా నేను బైకాట్ చేసిన. ఇకపోతే ప్రింట్ మీడియా మొత్తం ఉండాలి, ఈ మీడియా అందరూ మొత్తం ఉండాలి. రేపు అవసరం అనుకుంటే నేను అన్ని వాస్తవాలు